ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ ఒక విషాదకరమైన రోజుగా నేను భావిస్తా ఉన్నాను నిన్నటి దినాన్ని. కారణం, మనందరి ప్రాణాలను ఆరోగ్యాన్ని 44 సంవత్సరాలుగా కాపాడిన వైద్యులు గౌరవనీయులైన డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కీర్తిశేషులైనారు నిన్నటి దినం. ఇది ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా పెద్ద విషాదకరమైన సంఘటనగానే చెప్పవచ్చు. మరీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకైతే మాత్రం ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని, బాధను కలిగించే అంశం. ఇది ఏ పేషెంట్ని అడిగినా కూడా చెప్తారు ఈ మాట. చిన్న జబ్బు దగ్గర నుంచి ప్రాణాపాయమైన జబ్బు దగ్గర వరకు ఏ పేషెంట్ని అడిగినా కూడా డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు గొప్ప వైద్యులని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. కారణం, 44 సంవత్సరాలు 1976 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలకు, ఈ ఊరి ప్రజలకు వైద్య సేవలు అందించింది. ఆయన డాక్టర్ వృత్తిలో చూడని జబ్బు, చేయని చికిత్స, ఎదుర్కొని కష్టం, చూపించని ప్రతిభ ఉండదేమో అనిపిస్తుంది. డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి జీవితం నిజంగా కూడా వైద్య వృత్తికి సంబంధించి ఓ అద్భుతమైన పుస్తకమే వైద్య వృత్తికి సంబంధించి. నా వరకైతే నేను కూడా, నా కుటుంబం కూడా, మా ఫ్యామిలీకి ఆయనే డాక్టర్. ఎక్కడైనా ఏ ఊర్లో అయినా కానీ మా ఫ్యామిలీ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, మా ఫ్యామిలీ డాక్టర్ మహేష్, మా ఫ్యామిలీ డాక్టర్ వరలక్ష్మమ్మ అని ఏదో ఒక డాక్టర్ను మా ఫ్యామిలీ డాక్టర్గా చెప్తూ ఉంటారు. అదే అందరి డాక్టర్ల విషయంలో. కానీ ప్రసాద్ రెడ్డి విషయంలో ఏంటంటే, మా ఫ్యామిలీ డాక్టరు ఫలానా అని చెప్పుకునేదానికంటే కూడా ప్రొద్దుటూరే ఆయన ఫ్యామిలీ వైద్యానికి సంబంధించి. అంటే ప్రొద్దుటూరు పట్టణం నుండి యావత్ ప్రజల నాడిని ఆయన ఒక్క మారైనా పట్టుకుని ఉంటారు. వీరికి వారికి అనేది కాదు, యావత్ ప్రొద్దుటూరు పట్టణానికి ఆయన ఫ్యామిలీ డాక్టర్. ఆయన ఎంత గొప్ప డాక్టర్ అంటే, ఏ పేషెంట్ విషయంలోనైనా ఈ పేషెంట్కు ప్రాణాపాయం ఉంది, రేపటి ఉదయించే సూర్యుడిని ఈ పేషెంట్ చూడడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ పేషెంట్ మరుసటి రోజు సూర్యుడిని చూసే ప్రసక్తే లేదు. ఈ జబ్బు నయం కాదు అని చెబితే అమెరికా లాంటి అగ్రరాజ్యానికి పోయినా కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అది నయం కాదు. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే, ప్రొద్దుటూరు నేను గమనించినది, ఏదైనా ఒక మనిషికి ప్రాణాపాయ పరిస్థితి సీరియస్గా ఉంటే, మా ఇంట్లో ఈ సభ్యునికి ప్రాణాపాయ పరిస్థితి ఉంది అని వారి శ్రేయోభిలాషులకు చెప్పినప్పుడు, ఆ శ్రేయోభిలాషులు అడిగే మొట్టమొదటి ప్రశ్న, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారికి చూపించినారు. ఏమన్నారు? బ్రతకడన్నాడు. అట్లయితే ఇక వదిలేయండి. డాక్టర్ ప్రసాద్ రెడ్డి బ్రతకడని చెప్పిన తర్వాత ఆ పేషెంట్ పైన శ్రమ కానీ ఖర్చు కానీ పెట్టడం కూడా ఇక వేస్టే, తిరుగులేదు ఆయన మాటకు అని ఈ ప్రాంత ప్రజలు విశ్వసించేంత గొప్ప డాక్టర్. నా వరకు నాకుండే అనుభవంలో డాక్టర్కు ఉండాల్సిన లక్షణాలు 3. ఆ 3 లక్షణాలు నేను ఆయనలో గమనించలేదు. ఒకటి, ఏ డాక్టర్కైనా ఉండాల్సిన లక్షణం ఓపిక. ఇది చాలా ప్రధానమైనటువంటి సుగుణం. డాక్టర్లకు ఇది అద్భుతమైనటువంటి మాట. అది ప్రసాద్ రెడ్డిలో నేను చూడగలిగిన. 10 వరకు హాస్పిటల్లో ఉండి ఇంటికి పోయిన తర్వాత
ఒక చిన్న జ్వరం వచ్చిందనో కానీ, ఒక మోషన్స్ అయితేనాయనో, వాంతులు బేదులను, గుండె దడగా ఉందనో, నైట్ 1 గంటకి ఇంటి దగ్గరికి పోతే కూడా లేచి ఆ పేషెంట్కు నాడి పట్టుకొని పరీక్షించి వైద్యం చేసేవాడు 1 గంట కూడా. దీనికి కొంతమంది తప్పుగా భావించి ఉండొచ్చు, తప్పుగా చెప్పి ఉండొచ్చు. ఆ డాక్టర్ ఎక్కువ ఫీజు ఇస్తాడు కాబట్టి చూసినానికి కూడా 100 రూపాయల కోసం 1 గంటకు నిద్ర లేచి రాడు, ఆయనకు అవసరం లేదు. కానీ ఆ పేషెంట్ బాధలో ఉన్నాడు, ఇంత దూరం నా మీద విశ్వాసంతో వచ్చినాడు, వారి బాధను పోగొట్టాలా, వైద్యం అందించాలనే మంచి ఉద్దేశంతో వైద్య వృత్తికి ఉండబడినటువంటి బాధ్యతగా పోషించిన వ్యక్తి ఒకసారి. ఈ ప్రొద్దుటూరు హాస్పిటల్లో కూడా 1 గంటకైనా 2 గంటకైనా బాధ కలిగితే చూసే డాక్టర్ ఎవరు అంటే ఆనాడు డాక్టర్ ప్రసాద్ రెడ్డి. ఒక్క మాటలో చెప్పారు. ఇది ఆయన ఓపిక. హాస్పిటల్ కూడా టైం టు టైం పంక్చువాలిటీ. ఉదయం 8 గంటలకంటే 8 గంటలకు వచ్చేవాడు. 8 గంటలకు ఓపి అంటే ఓపి, ఇన్ని ఆపరేషన్ అంటే ఆపరేషన్స్, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 8 గంటలకు 2 గంటలకు ఇంటికి, మళ్ళీ 4 గంటలకు హాస్పిటల్, మళ్ళీ రాత్రి 10కి ఇంటికి. ఇట్లా 44 సంవత్సరాలు వైద్య సేవలు అందించినాడు ప్రజలకు. రెండవ లక్షణం డాక్టర్కి ఉండాల్సినది రోగ నిర్ధారణ. ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అతని లక్షణాలు చెప్పగలిగినప్పుడు, అతని నాడిని కానీ అతని లక్షణాలను కానీ విని ఇతనికి ఏ జబ్బు ఉందని చెప్పి నిర్ధారణ చేసింది. ఈనాడైతే రక్త పరీక్షలు, ఈనాడైతే స్కానింగ్, ఈనాడైతే ఇంకొకటి ఎంఆర్పి అంటారు, ఏమంటారు ఎంఆర్ఐ అంటారు, సిటీ స్కానింగు, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు, రకరకాల ఈ టెక్నాలజీ డెవలప్ అయిన సొంత మంచిది కాదని చెప్పడం లే. కానీ ఆనాడు ఇవన్నీ లేవు. ఈ ఎంఆర్ఐలు, స్కానింగ్లు, రక్త పరీక్షలు ఇవన్నీ పెద్దగా లేవు. ఒకవేళ రక్త పరీక్షలు లాంటివి చిన్నవి ఉన్నప్పటికీ కూడా వాటికి డబ్బులు ఖర్చు చేయగలిగిన ఆర్థిక స్తోమత మనకు లేదు. ఒక జ్వరం వచ్చి మనం పోతే రక్త పరీక్ష చేయించి మందులు ఇచ్చి 1000 రూపాయలు ఆనాడు ఖర్చు అంటే 20-30 సంవత్సరాల కిందట 1000 రూపాయలు అంటే ఆనాడు ₹1,00,000 సమానం. ఇది శక్తి లేదు ప్రజలకు. అందుకే రక్త పరీక్షలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. మరి ఏ రక్త పరీక్షలు చేయకుండా, ఏ స్కానింగ్లు చేయకుండా, ఏ ఎక్స్రేలు తీయకుండా నీ లక్షణాలను విని నీ నాడి పట్టుకొని నీ రోగం ఏదని చెప్పి నిర్ధారణ చేయగలిగిన జ్ఞానం, అనుభవం చాలా గొప్పది. అది డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఒక్కరికి మాత్రమే సొంతం, మరొక్కరికి సొంతం కాదు. నీ ఇష్టం వచ్చిన పేషెంట్ లక్షణాలు బట్టి ఫలానా జబ్బుని కనుక్కునేవాడు, రోగ నిర్ధారణ చేయగలిగేవాడు. ఇది రెండవది డాక్టర్కి ఉండాల్సిన లక్షణం. మూడవది, తెలుసుకున్న తర్వాత ఫలాని రోగం అని తెలుసుకున్న తర్వాత ఆ రోగానికి ఏ చికిత్స చేస్తే, ఏ వైద్యం అందిస్తే, ఏ మందులు వేస్తే, ఎట్లా ఆపరేషన్ చేస్తే అతనికి పూర్తిగా నయమవుతుందని చేసే పరిజ్ఞానం. ఇది మూడవ లక్షణం. ఇది కూడా ప్రసాద్ రెడ్డికి వెండతో పెట్టిన విద్య. ఒకటి ఓపిక, ఒకటి రోగ నిర్ధారణ, మరొకటి ఆ రోగానికి చికిత్స. ఈ 3 ప్రసాద్ రెడ్డి సొంతం, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారికి. అందుకే అంతమంది పేషెంట్లను ఆయన సక్సెస్ఫుల్గా చేయగలిగినారు. నాలుగవది, భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఏ డాక్టర్కైనా దైవబలం ఉండాలి. హస్తవాసి అంటారు. ఈ డాక్టర్ హస్తవాసి గొప్పది అంటారు మన పెద్దలు. నిజం అది. డాక్టర్ ప్రసాద్ రెడ్డి హస్తవాసి గొప్పది. అందుకే ఆయన ఏ పేషెంట్ను ఒకసారి చూడగలిగినా, వైద్యం చేసినా నయమయ్యేది. నా వరకు నేను కూడా ఎన్నోసార్లు జ్వరమో ఇంకొకటో చిన్న చిన్న కారణాలకైనా ఆయన దగ్గరికి పోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆయనతో నాకుండే అనుభవాలను పంచుకుంటే, నేను ఈరోజు ఆయన దగ్గరికి ఒక జబ్బుతో పోతే తిరిగి మళ్ళీ అదే జబ్బుతో రెండవసారి ఆయన దగ్గరికి ఏ రోజు పోలేను. రెండవ రోజు పోలే. అంటే తగ్గలేదని కానీ, కొంచెం తగ్గి కొంచెం తగ్గలేదని కానీ, మళ్ళీ చూడండి అని చెప్పి ఆయన దగ్గరికి నా జీవితంలో పోలే. ఒక్కసారి, అది కూడా 2 పూట్ల మందులు వాడేతనికి నయం కావాల్సింది. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి, ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తే నా కుటుంబ సభ్యులు కూడా అనేవారు నన్ను. నాకు ఏదైనా జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వేస్తే మందులు వేసుకోవద్దలికే నీకు సగం జబ్బు తగ్గిపోతుంది అనేవారు నా భార్య. కారణం ఏమంటే చూసింది డాక్టర్ ప్రసాద్ రెడ్డి కదా, నీకు డాక్టర్ ప్రసాద్ రెడ్డి చూసినాడు కాబట్టి నీకు ఆయన మీద నమ్మకం ఎక్కువ. ఆయన చూసినాడనే శబ్దమే సగం జబ్బును నయం చేస్తుంది. ఇది నా ఒక్కరికి కాదు, ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ప్రజల యొక్క అభిప్రాయం ఇదే.
డాక్టర్ ప్రసాద్ రెడ్డి నాడి పట్టుకొని చూసిన తర్వాత అసలు జబ్బు మనకు తగ్గిపోతుంది. అంత నమ్మకం ఆయన మీద. అందుకైనా గొప్ప డాక్టర్. ఈరోజు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కీర్తిశేషుడైనారు, అనంతలోకాలకు వెళ్ళినారు, స్వర్గస్థులైనారన్న మాట వారి కుటుంబ సభ్యులకు కలిగించే బాధ కంటే నాకు, ఈ ఊరి ప్రజలకు 1,000 సార్లు బాధ ఎక్కువ కలిగిస్తూ ఉంది. 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,000 సార్లు బాధ కలిగిస్తూ ఉంది. 44 సంవత్సరాలు ఆయనతో వైద్య సేవలు మేము పొందినప్పటికీ ఇంకా మా దాహం తీరలేదు. ఇంకా ఆయన ఇక్కడనే ఉంచుకోవాలా, ఇంకా మా మధ్యలోనే ఉంచుకొని మా ఊరి ప్రజలకు వైద్య సహాయం పొందాలనే మా దాహం, మా స్వార్థం పోలే. నేను నిజంగా ఈ నియోజకవర్గ ప్రథమ పౌరునిగా డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి మరణాన్ని తీవ్రమైన దుఃఖంగా భావిస్తాను, తీవ్రమైన లోటుగా భావిస్తాను. నా ఊరి ప్రజలు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఆయన సేవలు పొందగలిగి ఉంటే ఎంతో బాగుండిండు, ఇంకా చాలామందికి గొప్ప సేవలు ఆయన అందించగలడనే గట్టి అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తాను. నేను నా కుటుంబం వైపు నుంచి, ఆ వైపు నుంచి, ఈ నియోజకవర్గ ప్రథమ పౌరునిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాను. తెలియజేయడమే కాకుండా స్వర్గస్థులైన డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. అన్నిటికంటే మరొక దుఃఖకరమైన విషయం ఏంటంటే, అంత గొప్ప వ్యక్తి ఈ ఊరికి అన్ని సేవలు చేస్తే ఈరోజు ఆయన అంతిమ యాత్రలో అందరం పాల్గొనాలనే కోరిక ఉంది. యావత్ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా, డాక్టర్లు, వ్యాపారస్తులు, ప్రజలు, పాత్రికేయ సోదరులు అందరూ కలిసి ఆయన అంతిమయాత్రలో పాల్గొనాలనే బాధ్యత, కోరిక మనకు ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా కష్ట కాలంలో ఆయన అంతిమయాత్రలో కూడా ఎక్కువ మంది పాల్గొనలేకపోతున్నందుకు విచారాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అందుకే మరొక 20 రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాతనో లాక్డౌన్ ఎత్తివేసి ప్రొద్దుటూరు నియోజకవర్గం పూర్తిగా మునపటి స్థితిలోకి వచ్చిన తర్వాత డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి సేవలు ప్రొద్దుటూరు ప్రజలకు అందించిన నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని వారి సంతాప దినాలను పూర్తిగా నా సొంత ఖర్చులతో, నా సొంత హృదయంతో, మా భుజస్కంధాలపైన వేసుకొని గొప్పగా ఈ ఊరు నడిగొడ్డులో ఆయన సంతాప దినాలను మేము జరిపి తీరుతాం. ఇది మా బాధ్యతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి శ్రీమతి గారికి, కూతుళ్లకు, అల్లుళ్లకు అందరికీ నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తాను.